కంటే ఏదైతుందో బ్రిటిష్ వాళ్ళ కంటే ఏదైతుందో మొఘలై ఔరంగజేబు ఉన్నాడు కదా, ఆ పద్ధతిలో మీరు ఏదైతుందో రాజ్యం నడిపారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. సెక్రటరేట్ రాకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రతిపక్షాలకు కానీ స్వయంగా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ నీ దగ్గర రావాలంటే ఒక నరక యాతన, ఇంటర్వ్యూ దొరకని పరిస్థితి. ఎప్పుడు దొరుకుతుండే? అసెంబ్లీ అప్పుడు, లేకపోతే ఏదైతుందో ఇంపార్టెంట్ ఏదైనా పార్టీ మీటింగ్లు అప్పుడు వస్తే దొరికేది లేదు. అటువంటిది ఈ రోజు మీరు ఏదైతుందో ఖచ్చితంగా నీవు దాంట్లో డబ్బులు ఫార్ములా ఈ రేసులు ఏదైతుందో ఒక 4-5 రేసుకు అగ్రిమెంట్ చేసుకున్నావు, రాష్ట్ర అభివృద్ధి కోసమా, టూరిజం కోసం, దాంట్లో అనుమానం లేదు. బట్ మొదటి ఈవెంట్ అయిన తర్వాత గ్రీన్ కో కంపెనీ ఏదైతుందో సెకండ్ టైంకు స్పాన్సర్ చేయడానికి తయారుగా లేకుండే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో. అటువంటిప్పుడు ఏదైతుందో నీవు ప్రభుత్వం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది 55 కోట్ల ఎంతో. ఓకే, దానికి క్యాబినెట్ కావాలి కదా, దానికో సిస్టమ్ ఉంది కదా, ఆర్బీఐ ఫెమా యాక్ట్ ఉంది కదా, ఎలా ట్రాన్స్ఫర్ చేసినావు? ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినావు. ఆ రోజు హెచ్ఎండిగా ఉన్న ఏదైతుందో అరవింద్ గాని, తర్వాత ఇప్పుడున్న హెచ్ఎండి మున్సిపాలిటీ ఉన్న దానకిషోర్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మంత్రి చెప్పడం వల్ల మేము ట్రాన్స్ఫర్ చేసినాం. ఒక సిస్టమ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, దాన్ని నువ్వు ఫాలో కావన్నా లేదా? వాళ్ళ దగ్గర డబ్బులు పోయినాయి, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, రేపు అవసరం అనుకుంటే రిటర్న్ ఇస్తాననేదో అన్నట్టుగా నేను టీవీలో చూశాను. దట్ ఈజ్ ఓకే. అంటే నీకు దాంట్లో ₹1 అకౌంట్ జమ అయినట్లేదు, కానీ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఏదైతుందో నీ ఇష్టారీతిగా నువ్వు ఏదైతుందో ఒక ఫారెన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశావు. అది ఎలక్షన్ కోడ్ ఉండగా, అది క్యాబినెట్ నిర్ణయం కాకుండా నీ ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ తోటి అధికారులు చేసినామని చెప్తున్నారు. దీనికి బాధ్యత వహించవలసిన అవసరం ఉందా లేదా? దాంట్లో నీకు కిక్ బ్యాక్ వచ్చిందా లేదా? ఎలక్ట్రల్ బాండ్స్ అంటే అందరికి పార్టీలకు ఇచ్చిండు. నేను అడుగుతున్న కేటీఆర్ గారిని, ఈ భారతదేశ చరిత్రలో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఏదైతుందో, 1000 కోట్లు ఎలక్షన్ ముందు చెప్పాలి కదా, మనం పార్టీ ఓడినా కూడా మనం ఓడిపోయినాక ఈ 5 ఏళ్ళు ఈ డబ్బులతో నడుపుతా అని చెప్పినావు కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకే అన్ని ఎలక్ట్రల్ బాండ్స్ రాలే, ఏ జాతీయ పార్టీకి లేదు, ఒక బీజేపీ తప్పితే, ఓన్లీ బీజేపీ. ప్రాంతీయ పార్టీలకు కూడా అంత ఎలక్ట్రల్ బాండ్స్ రాలే. ఎందుకు వచ్చినాయి? ఎవరిని వేసిన వాళ్ళు ఎవరు? పారిశ్రామికవేత్తలే కదా, వాళ్ళకేదో నువ్వు బెనిఫిట్ చేస్తానే కదా. ఈ రోజు నేను స్వచ్ఛంగా ఉన్నా, నికాసుగా ఉన్నా, ఒక 1/2 పైసా కూడా నేను ఏదైతుందో అవినీతి చేయలే. అయ్యా, బహిరంగ వేదికకు తయారు కండి. ఒక మినిమం మీ కుటుంబ సభ్యులు కాక మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక 200 మందిని నేను ఐడెంటిటీ చేసి లిస్ట్ తో సహా ఇవ్వడానికి తయారుగా ఉన్నా. వాళ్ళు టిఆర్ఎస్ రాకముందు, ఎమ్మెల్యేలా, ఎమ్మెల్సీలా, ఎంపీలు కాకముందు, లేదా జిల్లా పరిషత్ లేకపోతే మున్సిపాలిటీ కాకముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ 9.5 సంవత్సరాలు మీరు అధికారంలో వాళ్ళు దోచుకున్నది ఎంత అనేది నేను సాక్ష్యాలతో సహా చూపగలుగుతా. ఈ రోజు ఇప్పుడు మీరు బహిరంగ ఛాలెంజ్ కి రెడీ అండి? ఎప్పుడు అన్నామమ్మా, ఇది 2009 నుంచి చేస్తున్నా నేను. 2009 డిసెంబర్ నేను ఏదైతుందో, ఎప్పుడంటే అమెరికా పోయి ఎప్పుడు వచ్చాను, ఆయన విడ్డ్రా అయిందంటే 18వ తారీఖు నుంచి నేను బహిరంగం ఇచ్చిన. నేను ఇచ్చిన డాక్యుమెంటే జయపాల్ రెడ్డి గారు మాట్లాడారు. నేను ఇచ్చిన డాక్యుమెంటే 4వ ఎలక్షన్ మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి. నేను ఇచ్చిన డాక్యుమెంటే 18 ఎలక్షన్ కంటే ముందు ఇదంతా బయట పెట్టాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి. పుంఖానుగా నేషనల్, లోకల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ యూట్యూబ్లలో కూడా ఇవన్నీ వచ్చినాయి. ఈ యొక్క సమాచారము నా దగ్గర తప్పితే ఎవరి దగ్గర లేదు. నేను ఒక్కనే దీన్ని నా ఒక మిత్రుల ద్వారా అక్కడ సంపాదించాను. 29 ఆయన దీక్ష పట్టినాడు, నేను అమెరికా వెళ్ళాను. పొద్దున నేను కవిత గారు ఆయన దీక్ష స్టార్ట్ అయినాక TV9 లో జకీర్ గారితో మార్నింగ్ 7:30 to 1 o'clock దాకా డిబేట్ లో ఉన్నాం. ఆయన అరెస్ట్ అయ్యి ఖమ్మం పోయేదాక. తర్వాత నేను ఆ రాత్రి అమెరికాకి వెళ్ళి 18th వచ్చాను. 18th మార్నింగ్ ఆఫ్ డిసెంబర్. ఆయన విరమించింది 9th, 11th కు డిశ్చార్జ్ అయ్యాడు. నేను 18th నాడు రిలీజ్ చేశాను ఇవంతా. ఇది నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నేను అనుకుంటున్నా, నేను ఇదే డాక్యుమెంట్ మళ్ళీ మహేష్ కుమార్ గారికి, ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గారికి ఇచ్చాను. వారు ఏదైతుందో గాంధీ భవన్ నుంచి అప్లై చేశారో ఒక 20 రోజులు అయింది. ఇంకొక 20-25 రోజులు ఈ డాక్యుమెంట్ అంతా ఏదైతుందో అఫీషియల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇది నిలదీయండి అని ఏదైతుందో నేను మహేష్ గారిని రిక్వెస్ట్ చేసుకున్నాను, నా మిత్రుడిని. రాబోయే రోజుల్లో ఇదంతా బహిరంగ పరుస్తారు. ఇటువంటి దొంగ దీక్షలు చేసి, దొంగ నాటకాలని బావాడి ఇవాళ నేను చదవడానికి సిద్ధంగా. నువ్వెందుకు చేస్తావయ్యా?
నీ నాయన కావలేదు, నీ బావ కాలేదు, నీ యొక్క మిత్రులు గాని, నీ బంధువులు గాని, నీకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కావాలి. అమాయకులు చంపాను మీరు రెచ్చగొట్టి. ఈవెన్ దీక్ష విరమించిన తర్వాత కూడా 4 లక్షల మంది అంటే 4 కోట్ల పాపులేషన్ తెలంగాణ. 4 లక్షల మంది చచ్చినా అంటే చంపడానికి తయారున్నట్టే కదా మీ నాయన. అమాయకులను చంపి 1000 కోట్లు అధికారము, దర్పణము, పోస్టులన్నీ మీరు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి దిగిపోయారు, ఓడిపోయారు. ఇప్పుడు ప్రతిపక్షం మీద మీరెందుకు ఇంత వ్యతిరేకంగా పోరాడుతున్నారు? నేను పోరాడడం లేదమ్మా, నేను ఇష్యూస్ చెప్తున్నాను. నాకు పోరాటం అనేది నేను ఇండివిజువల్. మీరే చెప్పారు విశ్లేషకుడు అని. ఇవన్నీ చూసి నేను మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఆర్టీసీ చైర్మన్ గా కాంగ్రెస్ ప్రాపర్ గా అటాక్ చేస్తలేదు, ప్రజలకు మెసేజ్ ను కరెక్ట్ ఇవ్వడం లేదు. దాన్ని ఏదైతుందో నేను ఎడ్యుకేట్ చేయడానికి, ఏదైతుందో వాళ్ళు చేసిన అన్యాయాలు చెప్పడానికే మీ ముందుకు నేను వస్తున్నాను. సోషల్ మీడియా గానీ, కొన్ని ఇంపార్టెంట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కరీంనగర్ గానీ, ఢిల్లీ గానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇష్యూ మీద, టైమింగ్ మీద. ఇప్పుడు దివాస్ దీక్ష చేశాడు. ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను. ఇప్పటి వరకు ఏ రోజు 10 సార్లు చేశాను నేను. 2009 నుంచి డిసెంబర్ 18 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నా దానికి కౌంటర్ ఇవ్వలేదు. ఎవరు ఇది అబద్ధము గోనె ప్రకాశ్ రావు చెప్పేదని చెప్పలేదు. ఇది ఈవెన్ వాళ్ళకి తెలుసు మీరు చెప్పేవన్నీ నిజాలని. ఇవన్నీ నిజాలే కదమ్మా, ఇది రిపోర్టే కదమ్మా. డాక్టర్స్ ఈవెన్ వాళ్ళు కూడా ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు నిజాలను ఒప్పుకున్నట్టే కదా. సమాధానం ఇచ్చినప్పుడు బహిరంగ వేదిక రావాలి కదా, డాక్యుమెంట్ తోటి రావాలి కదా. ఈ డాక్యుమెంట్ కరెక్టా కదా, ఫేక్ అని చెప్పాలి కదా. ఈ డాక్టర్స్ పేర్లు ఇవన్నీ అయితే నేను టైప్ చేయలేను కదా, ఈ గ్రాఫిక్స్ అయితే నేను చేయలేను కదా. ఈ రిపోర్ట్ అంతా మెడికల్ రిపోర్ట్, ఒక 70 పేజీల రిపోర్ట్ నేను ఎంత చేయగలుగుతా? ఆయన ఇచ్చిన స్టేట్మెంటే కదా ఇది. సీడీలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇది సీడీ ఆల్సో దేర్. సో అందుకోసం ఏదైతుందో దీంట్లో కేటీఆర్ గారు అరెస్ట్ కాక తప్పది. కేసు ఏం కాదని నేను గతంలో కూడా చెప్పాను. నేను కేసు ఏమైతుందా అనేది ఇదివరకు నెంబర్ ఆఫ్ కేసెస్ నేషనల్ లెవెల్లో జరిగినాయి, వీగిపోయినాయి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. అరెస్ట్ కావడం అనేది ఖాయము. ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, ఉన్న దేశం మొత్తం లేదా ప్రాంతీయ పార్టీలలో ఎక్కువ డబ్బు, ఎక్కువ 900 కోట్ల చిల్లర ఎవరికి వచ్చినాయి? మా నేషనల్ పార్టీ ఒక బీజేపీకి తప్పితే కాంగ్రెస్ కే రాలే కదమ్మా బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్. ఎందుకు వచ్చినాయి? ఇక్కడ మస్కా ఈ రోజు భారతదేశంలో ఫైనాన్షియల్ రిసోర్స్ ఉన్న స్టేట్ అంటే పార్టీలకు కానీ ఫండ్ కానీ చేయాలంటే ఓన్లీ తెలంగాణ. ఈ రోజు బాంబే కంటే కూడా, కలకత్తా కంటే కూడా రిచెస్ట్ ఆఫ్ అయింది. ఇక్కడ ఫార్మా కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఏదైతుందో లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ కానీ, అన్నిట్లో డబ్బులే కదమ్మా, మస్కా కదా. రాజకీయాలు ఇంత క్రేజీ ఎందుకు పెరిగింది? ఇవాళ 30 కోట్లు ఖర్చు పెట్టింది ఒక క్యాండిడేట్ మీద. 30 crores టిఆర్ఎస్ ఈ భారతదేశ చరిత్రలో ఇంత హైయెస్ట్ ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు లేదు, ఉండబోదు. ఇక ఒక శాసనసభ స్థానానికి 30 కోట్లు ఇచ్చాడు. ఎక్కడ డబ్బండి ఇదంతా? మేము అవినీతి చేయాలి, నికాసుగా ఉన్నాం అని చెప్తున్నావు. ఎక్కడ డబ్బు ఇదంతా? సింగరేణి ఎలక్షన్ లో కోట్ల రూపాయలు కదమ్మా. ఒక మీటింగ్ పెడితే మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక్కొక్క మీటింగ్ 2.5-3 కోట్లు. అదేంటి? ఎక్కడ? గ్రౌండ్ లో కాదు, స్ట్రీట్ మీటింగ్కే. అన్ని ఒక్కొక్క మీటింగ్ కదా కేసీఆర్ అడ్రస్ చేసింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో. ఓన్లీ స్ట్రీట్ మీటింగ్, ఈవినింగ్ మీటింగ్ కనుక పండుడు, మళ్ళీ లేచుడు, మళ్ళీ తెల్లారు ఒక ఈవినింగ్ మీటింగ్. ఓన్లీ 1 మీటింగ్. ఆ 1 మీటింగ్ 2.5-3 కోట్లతోటి పబ్లిక్ గ్యాదరింగ్, మైక్ సిస్టము, పబ్లిక్ ను డబ్బులు ఇచ్చే తీసుకురావాలి కదమ్మా. డిపాజిట్లు పోయినాయి కదా. అందుకోసం ఏదైతుందో దీంట్లో అవినీతి జరిగిందనేది, నేను వ్యక్తిగతంగా నీకు కిక్ బ్యాక్ వచ్చిందనేది మాత్రం రాకపోవచ్చు. కానీ నీవు సిస్టమ్స్ ను, ప్రొసీజర్స్ ను కాదని నువ్వు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వితౌట్ క్యాబినెట్ డిసిషన్, హౌ ఇట్ ఈస్? ఎట్లయితే నువ్వు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మాదే ప్రభుత్వం నేను చూసుకుంటానని చెప్తుండే కదా అక్కడ ఐఏఎస్ ఆఫీసరు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఇంకోటమ్మా, ఈ రోజు వాళ్ళు చింతమడగ ఊరు, ఒకసారి ఊరికి పోయాడు. పోయి ఏం చెప్పాడు కేసీఆర్ అంటే, ఆయన పప్పు బెల్లాలకు ఎట్లా పంచుడు చెప్తాడు. నా పరిస్థితి మీకు తెలుసు, మీ పరిస్థితి నాకు తెలుసు. అందరికి ఒక్కొక్కరికి, ప్రతి ఇంటికి ఏదైతుందో ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తాను, 10 లక్షలు వంచిందమ్మా. ఎవరి సొమ్ము అది? ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. నీ ఊర్లో నీ పాపులారిటీ కోసం నీకు ఇప్పుడు అక్కడ గుంట భూమి లేదు, చిన్న గజం లేదు, అక్కడ అంత అమ్ముకున్నాడు. ఎప్పుడు ఏం లేదు అక్కడ ఊర్లో. ఆయన లేదు, వాళ్ళ అన్నది లేదు, ఇద్దరిది లేదు. నక్సల్స్ బెదిరిస్తే వ్యవసాయం వదిలిపెట్టి వచ్చిండు. 99లో మంత్రి ఉండే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. చివరకు జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పంచారు అది చేసి దాన్ని గవర్నమెంట్ ఏదైతుందో ఎస్సీ కార్పొరేషన్ కి ఇచ్చారు. వాళ్ళ ల్యాండ్స్ 50-60 ఎకరాలు ఉండే. ఇద్దరు వాళ్ళ అన్న నా మంచి మిత్రుడు,
అన్న పిల్లలు నా మిత్రులు, నా క్వార్టర్లో ఉండే రంగారావు, కల్వకుంట్ల రంగారావు, వాళ్ళు 2 అన్నదమ్ములు, 9 మంది సిస్టర్స్. అన్న పిల్లలు నా దగ్గర ఉండే. రమ్యారావు ఉన్నారు కదా, మా దగ్గర ఉండరు వాళ్ళు. రమ్యారావు, తర్వాత వంశీ అండ్ మన కన్నారావు, రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, కన్నారావు యూట్యూబ్ లో ఫేమస్ కదా, వాళ్ళ అన్న కొడుకు అతను. ఒక బిడ్డ వాళ్ళు చనిపోయిన తర్వాత పెళ్లి ఏదైతుందో అది ఎలా చేశాడు ఏ సంగతి, కానీ ఇతనే కాళ్ళు గడిగాడు రమ్యారావుకి ఏదైతుందో. రమ్యారావు గారు కూడా బయటకు వచ్చి ఆయన మీద కొన్ని ఆరోపణలు చేయడం చూస్తా ఉన్నాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.